ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్. అయినా కూడా నేను ఆ రోజు 6 గంటలకే లేవాల్సి వచ్చింది. ఎందుకంటే మా హస్బెండ్ ఆ రోజు ఏదో మ్యారేజ్ ఉందనేసి మా విలేజ్ పాపిపేటకైతే వెళ్తున్నాడు. ఇంకా టీ అయినా పెట్టిద్దాం వెళ్తున్నాడు కదా అనేసి ఇంటికి వెళ్ళే వరకు 12, 11:30 అలా అయిపోతుంది. టీ అయినా పెట్టేసి ఇద్దాం అనేసి ఇంకా టీ అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే ఇవ్వాలి. ఇంకా పాపం అదేంటో మా హస్బెండ్కి అయితే ఎవ్రీ సండే ఇంటికి వెళ్ళడమే అవుతుంది. అదేంటో అండి, అన్నీ వస్తే ఒకే మంత్లో వస్తాయి. మా హస్బెండ్ అయితే ఈ మార్చి నెలలో ఎవ్రీ సండే ఇంటికి వెళ్ళాడు, మా విలేజ్కి వెళ్ళాడు. ఇక్కడికి అదే నైట్ మళ్ళీ రిటర్న్లో వచ్చేస్తున్నాడు. ఎవ్రీ సండే ఏదో ఒక మ్యారేజ్ ఉంటుంది, ఆ మ్యారేజ్కి వెళ్ళక తప్పట్లేదు. ఒక సండే నేను వెళ్ళాను, మళ్ళీ ఇంకో సండే మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. ఇలా తిరుగుతూనే ఉన్నాము ఈ మార్చి నెలంతా. మాకైతే వెళ్ళడం రావడం, ఇంకా చిన్నపిల్లలు సిక్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళకి జలుబు చేయడం, ఫీవర్ అవ్వడం ఇదే అవుతూ ఉంది. నేనైతే కొన్ని డేస్ వ్లాగ్స్ అయితే మానేశాను కదా, అది ఏంటనేది మొత్తం ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ వీడియోకి అయితే ఒక 30 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 30 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఇంకా మా హస్బెండ్ వెళ్ళాక నేనైతే ఒక 2 అవర్స్ రెస్ట్ తీసుకున్నా. ఊరికనే బెడ్లో పడుకొని మొబైల్ చూసుకుంటూ కూర్చున్నాను. ఇంకా నేనైతే ఒక వేనీళ్ళు ఒకటే తాగాను, ఇంకా పాలు గిట్లా ఏం తాగలేదు. ఇప్పుడైతే సేమియా ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నా. మా పెళ్ళైన స్టార్టింగ్లో ఇది చేసేదాన్ని, ఎందుకంటే మన విలేజ్లో చేయరు కదా. అదైతే నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించి ఊకే చేసేదాన్ని. కానీ దాని తర్వాత అది ఊకే తింటూ ఉంటే నాకు రొటీన్ అనిపించి నేను ఇంకా తినడం అయితే మానేశాను, చేయడం కూడా మానేశాను. మా ఆరెంజ్ అయితే ఇప్పుడు టేస్ట్ చూడడం అనుకుంటా ఇది. వాడు ఏదో సేమియా అనుకొని చెయ్యి మమ్మీ అని అంటే ఇంకా వాడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు కదా అనేసి చేస్తున్నాను. సేమ్ ఉప్మా లాగానే చేస్తారు కదా. నేను ఉప్మాలో అయితే అల్లం వేస్తాను, బట్ దీంట్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం వేయలేదు. ఇంకా అవి మగ్గడం కోసం కొంచెం సాల్ట్ అయితే వేసుకొని అవి మగ్గాక టమాటాలు అయితే వేసేసాను. దాని తర్వాత వాటర్ వేసేసాను. మంచిగా కలబెట్టి కాసేపు అవి బాగా మగ్గిపోయాక వాటర్ అయితే వేసేసుకున్నాను. నాకైతే ఏమి వంటలు అంతగా అసలే రావు. ఏదైనా ఓకే వండుతానంటే వండుతాను, అలానే వండుతాను. ఇంకా అవన్నీ మగ్గిపోయాక కొన్ని అయితే వాటర్ వేసుకుంటున్నాను. నేనైతే మెజర్ లాగా ఏమీ చేయట్లేదు, నేను అందాదా అలా చేసేస్తూ ఉన్నాను అన్నట్టు. ఆ పక్కనైతే ఎగ్స్ పెట్టుకున్నాను. ఈరోజు ఎగ్ బిర్యానీ చేద్దాం అనేసి. మా హస్బెండ్ అంటే చికెన్ తెచ్చేవాడు, కానీ ఇంకా ఆయన విలేజ్కి వెళ్ళిపోయాడు కదా, తెచ్చిస్తా అన్నాడు. కానీ ఎందుకో ఇద్దరం ఎందుకు తినడంలే, ఎగ్ బిర్యానీ చేసేస్తా అని చెప్పాను. వాటర్ మరిగిపోగానే నేనైతే దాంట్లో సేమియా వేసేసుకొని బాగా కలుపుకున్నాను. ఇది కొంచెం వాటర్ ఇంకిపోయినా అంత గట్టిగా అవుతుంది. గట్టిగా అయితే మాత్రం అస్సలు తినాలనిపించదు. ఈ జ్యూస్ కొంచెం వాటర్ వేయగానే నేనైతే సాల్ట్ టేస్ట్ చూసాను. సాల్ట్ తక్కువ ఉంటే నేను అసలు తినలేను, కొంచెం ఎక్కువనే నేనైతే తింటాను, పర్లేదు. ఎక్కువ ఉండాలి, తక్కువ అయితే అస్సలు ఉండకూడదు. ఇంక ఇప్పుడైతే ఆఫ్ చేస్తున్నాను. మరీ ఎక్కువగా నాకు దగ్గర పడ్డా కూడా తినాలి అనిపించదు ఎందుకో. మా హస్బెండ్ వెళ్ళాడు కదా, ఈరోజు అయితే చాలా లిస్ట్ చెప్పాను తీసుకురమ్మని. చూద్దాం ఏమేమి తీసుకొస్తాడు అనేసి. తీసుకొస్తే మాత్రం ఇదే బ్లాగ్లో చూపిద్దాం అనేసి అనుకున్నాను, కానీ బట్ తీసుకొస్తాడో లేదో చూసేద్దాము. ఇంకా ఉప్మా అయితే అదే సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేనైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. అది చల్లారినాక కూడా తినలేము, వేడివేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఏదో కొంచెం టేస్టీగా అనిపిస్తుంది, కానీ దాని తర్వాత అయితే టేస్టీగా అస్సలు అనిపించదు. ఇంకా బౌల్లో అయితే వేసేస్తున్నాను. మా వాడికైతే టమాటాలు కానీ, ఉల్లిగడ్డలు కానీ, కల్లిమాకు కానీ ఇవేం రాకూడదు. అవన్నీ రాకుండా తీసేసి అయితే ఒక బౌల్లో వేసి ఇచ్చాను. అయినా తినడు, 2 దెబ్బలు వేస్తేనే తింటాడు. ఇంకా 2 దెబ్బలు వేసి అయితే తినబెట్టాను. ఇంకా టీవీ చూసుకుంటూ మేమైతే తింటా ఉన్నాము. చాలా డేస్ అవుతుంది కాబట్టి తినాలి అనిపిస్తుంది. అదే ఉప్మా అయినా, నాకు సేమియా ఉప్మా అయినా ఏది తిన్నా కూడా కొంచెం వామిటింగ్ సెన్సేషన్ అయితే ఉంటుంది. మీకు కూడా అలానే ఉంటుందా ఎవరికైనా? ఇంకా వెట్ ప్లేసెస్ ఇంకా ఏదైనా చూసారనుకో ఉప్మా తిని ఇక బయటకు వచ్చేస్తుంది నాకు అమాంతం. నాకు ఒక్కదానికి ఆ ఫీలింగ్ ఉంటుందా, ఎవరికైనా ఉంటుందా అనేసి నాకు ఒక చిన్న డౌట్. ఇది ఎవరికైనా ఉంటే మాత్రం నాకైతే చెప్పండి కామెంట్లో. నాలాంటి వాళ్ళు ఉన్నారా లేదా అని తెలుసుకుంటాను. నేను ఏ చెప్పినా వింతగా చూస్తారన్నట్టు. ఇలా అనిపిస్తుందా, అలా అనిపిస్తుందా, నువ్వే వింతగా ఉన్నావు మనిషివి అన్నట్టుగా అంటారు అందరు నన్ను. నెక్స్ట్ మా వాడైతే హోంవర్క్ చేస్తూ ఉన్నాడు. వాడికి హోంవర్క్ రాపిస్తూ నేనైతే వంట చేస్తున్నాను. ఇప్పుడు చెప్తానండి నేను ఎందుకు యూట్యూబ్ మానేశాను అనేసి. మానేశానంటే నేను ఆపలేదు వీడియోస్ అయితే, అప్పుడప్పుడు షార్ట్స్ పెడుతూనే ఉన్నాను. నాకు ఇంట్రెస్ట్ వీడియోస్ చేయడము అని అంటే వీడియోస్ చేస్తున్నాను. ఇంకో పక్క నాకు జాబ్ చేయాలని కూడా ఉంది, టీచింగ్ చేయాలి అని కూడా ఉంది. బట్ ఒక భయం ఉంటుంది కదా ఎవరికైనా.
వాళ్ళు ఏమి జాబ్ చేయకుండా ఇంట్లో కూర్చున్న వాళ్ళకైతే ఒక భయం అయితే ఉంటుంది. నాకు కూడా అదే భయం ఉంది. అంటే టీచింగ్ ఫీల్డ్‌లో ఇంగ్లీష్ టాకింగ్ ఖచ్చితంగా ఉండాలి కదా అనేసి ఇలా భయపడుకుంటూ నేనైతే ఇంకా మా వాడు ఒక 3 మంత్స్ స్కూల్‌కెళ్ళాక నేను కూడా ట్రై చేస్తాను అన్నప్పుడు మా హస్బెండ్ అయితే ఓకే ట్రై చెయ్యు నేను మాట్లాడతాను ఒక స్కూల్‌లో అనేసి మా హస్బెండ్ అయితే మాట్లాడాను. అదే అండి 2024లో అయితే నేను మధ్యలో ఆపేసాను కూడా. అది ఎందుకు ఆపేసాను అనేది ముందు ముందు వీడియోలో అయితే చెప్తానులెండి. ఒక ఏదైనా కూడా ఒక 1 మంత్ కాదు, ఒక 10 డేస్ 5 డేస్ నువ్వు ఏదైనా ఫీల్డ్‌లోకెళ్ళి నువ్వు అలా టచ్ చేసి వెళ్తే నీకు దాంట్లో ఫియర్ ఉండదు. లేకుండా నువ్వు ఇంట్లోనే కూర్చొని నాకు అది వస్తుందో రాదో వస్తుందో రాదో వస్తుందో రాదో అనుకుంటే మాత్రం అది ఏది కాదు అనేసి నాకు లాస్ట్ ఇయర్ స్కూల్కి వెళ్ళినప్పుడు కొంచెం ఫియర్ ఉండింది. దాని తర్వాత ఈ ఇయర్ నేను చేశాను కదా, ఇప్పుడు నాకు కొంచెం అలవాటు అయిపోయింది. నేనైతే ఇప్పుడు అనుకుంటున్నాను నేను ఎన్ని ఇయర్స్ వేస్ట్ చేశాను. ఆల్మోస్ట్ నేను ఇప్పుడు ఇన్ని ఇయర్స్ నుంచి ఖాళీగానే ఉన్నాను కదా, 3-4 ఇయర్స్ వేస్ట్ చేశాను అనేసి ఇప్పుడు అనుకుంటా ఉన్నాను. ఇప్పటికైనా ముందుకైతే వెళ్ళాను కదా అనేసి అప్పుడప్పుడు అనుకుంటాను. కొన్నిసార్లు ఏమో నేను ఇంకొంచెం ముందుగా అడిగేస్తే బాగుండేమో, ఇంకొంచెం ముందు తొందరపడి ఉంటే బాగుండేమో ఈ విషయంలో అనేసి అనుకుంటాను. నేనైతే మ్యారేజ్ అయిన ఇయర్ స్కూల్కే వెళ్ళాను, ఇంటర్వ్యూకి వెళ్ళాను. బట్ నాకు అప్పుడేమో నేను మ్యారేజ్ అయినాక 2 మంత్స్కే వెళ్ళాను. బట్ ఇంకా మ్యారేజ్ అయిన కొత్తలో వేరే ఉంటుంది కదా, అందుకని నాకు అంత వెరైటీగా అనిపించింది ఆ ఇంటర్వ్యూ తీసుకోవడం అదంతా. బట్ అప్పుడు వెళ్తే బాగుండేమో, నాకు 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయినా ఉండేది అనేసి చాలాసార్లు అనుకున్నాను. ఇప్పటికీ నేను ఎవరికైనా చెప్తాను. చాలామంది అంటారు ఇంగ్లీష్ టాకింగ్ ఉండాలి కదా, తెలుగు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను అనేసి ఇప్పటికీ బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ డౌట్ ఉన్నవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అదంతా నథింగ్ అండి. ఆ స్కూల్కి వెళ్ళాక పిల్లలతో మాట్లాడుతుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. నాతో ఒక 2-3 మెంబర్స్ అన్నారు, అందుకు నేనైతే చెప్తున్నాను. నాకైతే చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఇలా టీచింగ్ జాయిన్ అవ్వచ్చు కదా, ఈ కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు కదా. నేను అసలు యాక్చువల్గా నాకు బిఫోర్ మ్యారేజే నాకు కాలేజ్లో ఒక ఆపర్చునిటీ వచ్చింది, కానీ మా హస్బెండ్ వద్దనడం వల్ల నేను ఊరుకున్నాను. దాని తర్వాత మ్యారేజ్ అయిపోయింది. లేదంటే చిన్నగా ఆ కాలేజ్కి వెళ్ళినా కూడా ఒక 2-3 డేస్ వర్క్ చేసినా కూడా ఒక ఫియర్ అనేది ఉండదు. నాకు ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది, కానీ అప్పుడు అర్థం కాలేదు. అప్పుడు ఆ స్టేజ్లో లేనేమో అనేసి అనిపిస్తూ ఉంటుంది. ఇది అండి, అందుకే నేనైతే మానేశాను. ఇది కొంచెం నాకు అంటే బాబుని చూసుకోవడం, స్కూల్కి వెళ్ళడం, వీడియోస్ చేయడం, ఇది కొంచెం నాకు కన్ఫ్యూజింగ్గా అయిపోయింది. వీడియోస్ కూడా కరెక్ట్గా చేయలేక నేను ఆపేశాను, మధ్యలో అయితే ఆపేశాను. దాని తర్వాత కొన్ని రోజులు కొన్నిటికి ఎగ్జామ్స్ అని అవి ఇవి రాయడం వల్ల కూడా ఆపేశాను అన్నట్టు. దాని తర్వాత మళ్ళీ జాబ్ చూసుకుందాం అనేసి ఈ ఇయర్ మళ్ళీ 2024 జూన్లోనే చూసుకున్నాను. ఇంకా అప్పటి నుంచి కంటిన్యూ చేస్తున్నాను. మళ్ళీ ఈ మధ్యలో ఇది మేనేజ్ చేస్తూ నేను చేయలేనా అనేసి మళ్ళీ మళ్ళీ స్టార్ట్ అయితే చేస్తున్నాను యూట్యూబ్. ఇప్పుడైనా నాకు మానిటైజేషన్ అవ్వాలి అనేసి కోరుకుంటున్నాను. ఏదైనా మీ హ్యాండ్లోనే ఉంది. మీరు చేసే లైక్స్, మీరు చూసే వీడియో వ్యూస్ బట్టే మానిటైజేషన్ అవుతుంది. ఈ మానిటైజేషన్ కూడా కాకపోవడం వల్లే నేనైతే మానేశాను. ఇప్పుడు మళ్ళీ నేను ఏంటంటే 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ నా వాచ్ టైం ఒకప్పుడు 1500 అవర్స్ ఉండేది. ఇప్పుడు మేబీ 20 అవర్స్ ఏమో ఉంది అంతే. అదైనా మంత్లీ పోతూ ఉంటుంది బ్యాక్. లాస్ట్ 365 డేస్ ముందుది కదా, ఆ 20 అవర్స్ అలా. నేను ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుంది వీడియోస్ చేయక కదా, అందుకు అది పోతూ ఉంది. ఈ వీడియోస్ అనేది ఇంకొంచెం వ్యూవర్షిప్ పెరిగితేనే నాకైతే వ్యూస్ పెరుగుతాయి, నాకు వాచ్ టైం వస్తుంది, మానిటైజేషన్ కూడా అవుతుంది. ప్లీజ్ చూసే వాళ్ళందరూ లైక్ చేయండి. అండ్ ఇక్కడ వరకు చూసినా కూడా చాలా థ్యాంక్ యూ అండి, ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ కూడా. అండ్ ఏదో ఒక రూపంలో కామెంట్ అయితే చేయండి. గుడ్ ఆర్ బ్యాడ్, మీకు ఎలా అనిపించింది నేను చెప్పిన వీడియో, ఓకేనా, బాగా చెప్పానా, బాగా చెప్పలేదా అనేసి కూడా కామెంట్ చేయండి. ఇంకా మీతో మాట్లాడుకుంటూనే నేనైతే ఎగ్ బిర్యానీ అయితే చేసేసాను. అండ్ ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేయాలి. ప్లస్ మా వాడితో హోంవర్క్ కూడా చేపిస్తున్నాను. వాడికైతే హోంవర్క్ ఏమి ఇవ్వలేదు, బట్ వాళ్ళ డాడీ ఇంట్లో లేకుంటే ఫుల్ బోరింగ్గా ఫీల్ అవుతాడు వాడైతే అనేసి వాడికి ఏదో ఒకటి రాపిస్తూ ఉన్నాను. నేను ఇక్కడ వంట చేస్తూ ఉన్నాను, ప్లస్ ఇంకా బట్టలు కూడా వేయాలి. ఇక్కడైతే ఇంకా బిర్యానీ ఉడుకుతూ ఉంది. దానిపైన ఏదైనా వెయిట్ పెడితే అది ఆవిరి దాంట్లోనే ఉండి రైస్ అయితే మంచిగా కొంచెం పుల్లలుగా అవుతుంది. ఇంక ఇదైతే అయిపోయింది. నేనైతే ఇక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే పిల్లలతో హోంవర్క్ రాపించేటప్పుడు ఎప్పుడు వాళ్ళని
వాళ్ళతో వాళ్ళని రాయించేటప్పుడు అయిందా, దాని తర్వాత ఏంటి అదే రాయు రాయు ఇలా అంటూ ఉంటేనే వాళ్ళు రాస్తారు, లేదంటే అస్సలు రాయరు. ఇంకా అన్నీ రాసేసాడు, 1 2 3 రాసాడు, అలు రాసాడు, ఏబిసిడీలు రాసాడు, ఇవన్నీ రాసేసి ఇంకా వచ్చేసాడు. ఈ వాషింగ్ మిషన్ మా హస్బెండ్ ఆ క్యాప్ పెడితేనే అస్సలు పడదు, మా హస్బెండ్ ఉన్న రోజు మాత్రమే అది పడుతుంది. అదేంటో నన్ను ఒక ఆట ఆడుకుంటుంది, ఒక రేంజ్లో ఆడుకుంటుంది. ప్రతి సండే ఆయన వెళ్ళినప్పుడల్లా ఇదే కథ అవుతుంది. ఇంకా నాకైతే ఎగ్ బిర్యానీ అయిపోయింది. ఇంకా మేమైతే టేస్ట్ చేసి చూసి చెప్తాను ఎలా ఉందో. ఈసారి అయితే ఎవరి స్టైల్లో కాకుండా అదే అప్పుడప్పుడు యూట్యూబ్ చూసి అమ్మ చేతి వంట, శ్రావణి కిచెన్, ఎక్కువ శ్రావణీస్ కిచెన్ చూస్తాము. నేనైతే శ్రావణీస్ కిచెన్లో చూసినవి అయితే పర్ఫెక్ట్గా వస్తాయి. బట్ ఈసారి నేను ఏం చూడను, ఏదో నాకు వచ్చింది నేను చేస్తాను అనేసి చేశాను. తింటున్నప్పుడు వేడివేడిగా తిన్నప్పుడు బాగానే ఉంది, అది చల్లారిన కొద్దీ ఇంకా అస్సలు బాగా అనిపించలేదు నాకైతే. ఎందుకో వామిటింగ్ వచ్చినట్టుగా. అప్పటికి 3 అయిపోయిందండి నిజంగా. వాడిని చూసుకుంటూ, వంట చేసుకుంటూ, ఈ బట్టలన్నీ వేసుకుంటూ నేను ఇక్కడ అదే చెప్తున్నాను. ఫస్ట్ ఏమో మంచిగా తినాలనిపించింది, దాని తర్వాత ఏమో అస్సలు తినాలనిపించలేదు. ఫుల్ టైర్డ్ అయిపోయాను చెప్పాలి అని అంటే. మార్నింగ్ లేవడం తొందరగా అయిపోయింది, ఈరోజు వంట కూడా చేయడం లేట్ అయిపోయింది. వాషింగ్ మిషన్ కొంచెం సతాయించింది. ఫైనల్గా దాన్ని అయితే చేసేసి పడుకున్నాను. కాసేపు పడుకుంటే రిలాక్స్గా అనిపిస్తుంది, కానీ చిన్నోడిని పడుకోబెట్టి నేను కూడా పడుకున్నాను అన్నట్టు. అదే చెప్తున్నా ఇక్కడ. అండ్ ఈ వీడియో నచ్చిందా లేదా అనేది కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.